105వ కీర్తన 37వ వచనం. అక్కడి నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. ఆగండి, బానిసలను ఎలా తీసుకొచ్చాడు బయటికి? వెండి. ఎవరు తీసుకొచ్చారు? దేవుడు. వారిని ఎందుకు తీసుకొచ్చాడు? సమృద్ధితోటి వారిని ప్రేమించాడా, ద్వేషించాడా? వెన్ గాడ్ లవ్స్ హి బ్రింగ్స్ అవుట్. విడిపించడమే కాదు, వారిని వెండి బంగారములతో బయటికి రప్పించాడంట. హీ బౌట్ దెమ్ ఆల్సో విత్ సిల్వర్ అండ్ గోల్డ్. మీకు తెలుసా, ఆటోమేటిక్గా 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞని మీరు పాటించేస్తారు ఈ రోజు నుంచి. ఏంటో తెలుసా? నీ పొరుగు వారిని చూసి ఆశింపవద్దు. ఫినిష్. ఎందుకు? నీకే దేవుడు ఆశీర్వాదం ఇచ్చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఆశించవు. ఇఫ్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ, యూ డోంట్ నీడ్ టు కావెట్. ఇతరులను చూసి, వేరే వాళ్ళు చూసి ఆశించాల్సిన పని లేదు. గాడ్ విల్ గివ్ ఇట్ టు యూ. సంబడి సే సెండ్ నౌ ప్రాస్పెరిటీ. ఏ గృహాలు అయితే ఈరోజు ఈ వాక్యాన్ని చూస్తున్నాయో ఆ గృహాల్లోకి సమృద్ధి కలుగును గాక. ఎక్కడెక్కడైతే చూస్తున్నారో ఆన్లైన్లో ఉన్న గృహాలకి సమృద్ధి కలుగును గాక. ఇప్పుడు నుంచే రావ్. అక్కడ నుండి తన జనులను వెండి బంగారంలో తాను రప్పించను. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్టిల్లు వాడు ఒకడును లేడు. He bought them forth also with silver and gold. There was not one feeble person. అంటే దేవుడు నీ బలహీనతలు తీసివేయడమే కాదు, దరిద్రాన్ని కూడా తీసివేస్తాడంట. ఏదో నీకు కడుపు నిండాలని రొట్టె, ఒక జత బట్టలు ఇచ్చాడా? జత బట్టలతో అలాగే ఉన్నాయి, అవి మాయలేదు, ఆయనకి తెలుసు. సామానం ఎలాగ తెచ్చుకుంటున్నారు ఉందే, కానీ ఏమి ఇచ్చాడంటే వాళ్ళకే, నువ్వు ఐశ్వర్యవంతుడు అంటే నీ దగ్గర ఏముంటాయి? వెండి బంగారం. ప్రతి ఒక్కరినే, ఒక్కడు కూడా లేడు పేదోడు, ఒక్క బలహీనుడు కూడా లేడు. యెహోవా జైరే. ఒకళ్ళకేమో ఇదిగో నువ్వు వెండి పెట్టుకో, నీకు పట్టీలు చాలులే, నీకు బంగారం వదిలే అన్నాడా? ప్రతి కుటుంబము, ప్రతి విధవరాలు, ప్రతి వేదవుడు, అంటే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆ బాత్రూములు గడిగేవాడు, ఇద్దరు వేస్తే ఒకటే. ఐఎమ్ టెల్లింగ్ యూ నౌ, గాడ్ జెహోవా జైరే అనండి. జెహోవా జైరే. ఈరోజు జెహోవా జైరే ఈ వాక్యం వెంటనే వారి హృదయాలను మార్చేస్తున్నాడు, వారి జీవితాలను మార్చేస్తున్నాడు. యు రెడీ ఫర్ దట్? ఇది నాదా లేకపోతే వేరే పుస్తకం ఏదైనా ఉందా? హీ బాట్ ఫార్ ఆల్సో విత్ సిల్వర్ అండ్ గోల్డ్. ఒక్కరు కూడా లేడంట బలహీనుడు. అలాగని వాడు వదిలేశాడా? వాళ్ళకి పరిశుద్ధత నేర్పించాడు, విధేయత నేర్పించాడు, ఆజ్ఞలను ఇచ్చాడు. హీ లెట్ దెమ్. ముందు బలహీనత తీసి ఐశ్వర్యం ఇచ్చేసి అన్ని రంగాల్లో వారు నేర్పించాడా లేదా? హీ టాట్ దెమ్ ఇన్ ఎవ్రీ ఏరియా, ప్యూరిఫైడ్ దెమ్. వాళ్ళందరినీ జెరికో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం ముట్టుకోవద్దు అన్నప్పుడు ఎవరు ముట్టుకోరు, ఒకే ఒక కుటుంబం ముట్టుకుంటుంది. అంటే 99.100% ఇజ్రాయెల్ ప్యూరిఫై అయిపోయింది. అందరూ పట్టుకున్నారు, బంగారాలు వెండి అన్ని దేవుడికి ఇచ్చేసారు అక్కడ ఎరుకోలో. ఎందుకంటే ఐగుప్తులో వచ్చేసింది. దే ఆర్ ట్రైన్డ్ పీపుల్, దే ఆర్ రిచ్ పీపుల్, ఒబీడియంట్ పీపుల్. 85:12 కీర్తనలు 85వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చు. దేవుడు ఎలాంటిది ఇస్తాడంట? ఉత్తమమైనది. ఎంతమందికి విశ్వాసం వస్తుంది దేవుడిని ఆశీర్దిస్తాడని? ఎంతమంది ఈ రోజు నుంచి ఎడతెగక ప్రార్థిస్తారు, ప్రే ఫర్ యువర్ ప్రాస్పరిటీ విత్ ఇన్ ద వాల్స్. అరే నాకు ఉద్యోగం లేదు, నాకు ఆస్తి లేదు అని చెప్పి వాళ్ళ ఆస్తి మీద గొడవపడి వాళ్ళ మీద నో, ప్రే, నీల్ డౌన్ అండ్ ప్రే. దిస్ ఇస్ వాట్ గాడ్ టోల్డ్. ఆ వ్యక్తి ప్రార్థించక పొరుగు వారి మీద ఆశపడి ఆ కష్టాలు తెచ్చుకొని ఇబ్బందులు పడి ఇప్పుడు బాధలు పడుతున్నాడు. అది దేవుడే నుంచే పొందుకుంటే నీకు ఆశీర్వాదము. అది దేవుడు లేకపోతే అన్ని కష్టాలే. ఇఫ్ దెర్ ఈస్ నో మనీ, దెర్ ఈస్ నో గాడ్ ఇన్ యువర్ మనీ, దెర్ ఇస్ ప్రాబ్లం. అంతా దేవుడి నుంచి వస్తే నీకు ప్రాబ్లమే లేదు. పక్కన వాళ్ళు చెప్పండి, ఈరోజు మనము పరిపూర్ణ సమృద్ధిని దేవుడి నుంచే పొందుకుంటున్నామనండి. కస్టమర్లు వస్తారా? రాని, వెళ్ళిపోతే వెళ్ళిపోని. కస్టమర్లు రాకపోతే బిజినెస్ నడవట్లేదు అన్నావు. నో, నువ్వే పట్టుకెళ్ళి ఆ నెల కస్టమర్లు ఎవరు రాలేదా, నువ్వే అందరికీ ఫ్రీగా ఇస్తావు గిఫ్ట్స్. వాళ్ళకి వచ్చింది కస్టమర్. That's what God can do. The Lord shall give that which is good, and his land shall yield her increase. 66:12 66వ కీర్తన 12. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి,
మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. మీకేం తెలుసు బ్రదర్ నా కష్టాలు? నలుగురు నెత్తి మీద అంటే వాళ్ళు చేసే బాధలు, వాళ్ళు అన్న మాటలు, వాళ్ళు చేసిన దొంగతనాలు, వాళ్ళు చేసిన అన్నీ కూడా మోసాలు, అన్నీ కూడా మనసుకు తగులుతాయి. నా నెత్తి మీదకి ఎక్కుటట్లు చేసేటివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, ఆ, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఇన్ని కష్టాలు పడ్డాం, ఇలాగైపోయాం. తొదకు దేవుడు ఎక్కడ తీసుకొస్తాడంట? సమృద్ధి గల చోటుకి. ఈ రెస్టోరేషన్ టైంలో మీరందరూ ఏరోప్లేన్ ఎలాగైతే ల్యాండ్ అవుతుందో అలాగ సమృద్ధి గల చోట్లో మీ కష్టాల్లోంచి ల్యాండ్ అవ్వను గాక. ఎంతమంది ఏరోప్లేన్ ల్యాండ్ అయిన తర్వాత బస్ ఆగిన తర్వాత అమ్మయ్య ఇంటికి వచ్చేసావు, కార్ దిగి ఆటో దిగిన తర్వాత అమ్మయ్య ఇంటికి, నువ్వు ఓన్ కార్ ఓన్ బైక్ వెళ్ళిన అమ్మయ్య ఇంటికి వచ్చి, అలాగే నువ్వు సమృద్ధి గల చోటున నీవు ఆగుదువు గాక. యు విల్ ల్యాండ్ అప్ ఇన్ ఎ వెల్దీ ప్లేస్. 35:27. Let them shout for joy and be glad that favor my righteous cause. Yeah. Let them say continually. Let the Lord be magnified, which has pleasure in the prosperity of his servant. కంటిన్యూగా దేవునికి స్తుత్యాగము చెల్లించండి. ఎందుకంటే తన పిల్లల యొక్క ఐశ్వర్యములో ఆనందించువాడు యెహోవా అంటున్నాడు. దేవునికి కంటిన్యూగా వందనాలు చెల్లించండి, తన పిల్లల యొక్క ఐశ్వర్యంలో ఆనందించేవాడు. పక్కనతో చెప్పండి, నీ ఐశ్వర్యములు. ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లల ఐశ్వర్యములు ఆనందిస్తారు? అలాగే నీకు డబ్బులు వస్తే దేవుడు అక్కడ కూర్చొని ఒక రకంగా మీరేం చేస్తారు? మీరే ఇచ్చి ఆనందపడతారు లేదా మీ పిల్లలకి? అమ్మయ్య నేను అడిగి ఇల్లు ఇచ్చా, నేను డబ్బులు ఇచ్చా. అలాగే దేవుడు కూడా నీకు ఇచ్చి అక్కడ కూర్చొని ఆనందపడతా. When you pray, he will bless you with prosperity and he will rejoice. కానీ నువ్వు మటుకు దాన్ని గట్టిగా పట్టుకుందువు కాక. Hold on to what God teaches you. 2వ దినవృత్తాంతములు 12వ వచనం, 1వ అధ్యాయం 12, 1 Chronicles 1:12. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడెను, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదనని నీకు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను ఎవరిస్తారంట? దేవుడే. ఎవరికి ఇస్తున్నాడు ఇది? సొలొమోనుకి. ఆ సొలొమోను కంటే గొప్పోడు నీలో ఉన్నాడు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇవ్వబడును, నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తర్వాత వచ్చే రాజులకైనా కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను యెహోవానైన నేను నీకు ఇచ్చేదను అని ఉంది అక్కడ. అంటే దేవునికి ఇష్టమా కాదా? ఆయనకి సొలొమోను అంటే ఇష్టం. దావీదు కుమారుడు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నువ్వు యేసయ్యని నమ్మావు, నా కుమారుడు, నువ్వు ఆయన రక్తాన్ని నమ్మావు, నిన్ను ఆశీర్వదించి తీరుతా. పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు యేసయ్యని నమ్మినందుకు దేవుడు నిన్ను సొలొమోను కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. Because you accepted his blood, he is loving you much more than Solomon. పక్కన వాళ్ళు చెప్పు, సిలువలో యేసయ్యని అంగీకరించినందుకు ఆయన నిన్ను సొలొమోను కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని చెప్పండి. ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి మీకు మీ జీవితాలకి ఏదో గొప్ప సమృద్ధి ఆరంభమవుతుంది. ఈ రోజు నుంచి నాకు తెలియదు. ద్వితీయోపదేశ కాండము 28:8-13, Deuteronomy 28:8-13. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. He will command, ఆజ్ఞాపిస్తాడంట. కమాండ్. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. He will command a blessing. 9. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకునే ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నేను స్థాపించను. ఎంతమంది ఆయన వాక్యం వింటున్నారు, నడుచుకుంటున్నారు ఆయన మార్గంలో? చదవండి మీకేటో. ఇప్పుడు భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండునట్లు చూచి నీకు భయపడుదురు అంట. చూద్దాం 11. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫలము విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగచేయు. ఎందుకు? ఇతరులు చూసి భూప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడి ఉండుట చూచి, దేవుడి చిత్తం ఏంటంట? నిన్ను చూసి నువ్వు ఎవరివైనా అవనే, నువ్వు ఒకేళ యేసైనా వీళ్ళందరూ ఎవరు? బానిసలు. 4 తరాల నుంచి బానిసలు. చాలని తిండి, తక్కువ బట్టలు. ఓకే,
వాళ్ళను ఎప్పుడైతే యేసు వారిని తీసుకొచ్చి వాళ్ళు అంగీకరించారో వాళ్ళని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంట, మీరు నా బిడ్డలని నా పేరు పెట్టిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా చూసి ఏం పొందాలంట, భయం పొందాలంట. ఫియర్ షుడ్ కమ్ ఆన్ యూ, నాట్ ఆర్డినరీ థింగ్. వీళ్ళు భయపడేవారు, దేవుడు అలా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫియర్ ఎలా భయపడతారు చూద్దాం, భయం ఎలాగొస్తుంది. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగ చేయును. అంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఇప్పటికీ అలాగే ఆశీర్దిస్తున్నాడు ఆ దేశాన్ని. అంటే ఆయన ఆశీర్వదించిన తర్వాత నీ పిల్లలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. నీకు సమృద్ధిగా మేలు కలుగ చేస్తాడంట. చూద్దాం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశము అను తన మంచి ధన నిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. దేవుడు ఏం చెప్తున్నాడు, అవతల నిన్ను చూసి నా పేరు తీసుకున్న తర్వాత అవతల నిన్ను చూసి గౌరవించాలంటే నీకు ఆశీర్వాదము రావలసిందే. సో ప్రాస్పరిటీ ఈజ్ యువర్ బేసిక్ రైట్. దానివల్ల ఎవరికి వస్తుంది మంచి పేరు? తండ్రికి. ఆ తర్వాత నిన్ను చూసి భయపడతారంట, లేకపోతే నిన్ను చూసి చీపుగా చూస్తారు. ఇప్పుడు దాకా సమాజాన్ని చులకనగా చూసిన వారు భయపడినట్లు దేవుడు మీ ప్రార్థనలు అంగీకరించి నిన్ను ఆశీర్వదించును గాక. తన కుమారులకి ఇస్తే ఆయన నామాన్ని మహిమపరుస్తారు. Give to the church. He will bless you. You will bless him, glorify his name as a believer. ద్వితీయోపదేశ కాండం 8:18, Deuteronomy 8:18. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకుని వెళ్ళను. ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగ చేయవాడు ఆయనే. నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావు అనుకోండి, వేరే వాళ్ళకి ఇవ్వలేవు. ఆస్తి వచ్చింది అనుకోండి, నీకు పితరులు ఆస్తి ఇవ్వలేవు. ప్రార్థిస్తే వస్తుంది అనుకోండి, వాళ్ళు అడుగు వాటి కంటే అత్యధికంగా ఇవ్వగలవు. నువ్వు ఎందుకు? నువ్వు అలాగే పొందుకుంటున్నావు కాబట్టి. నువ్వు ఇవ్వడానికి కష్టపడుతున్నావంటే యు ఆర్ నాట్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్ డైరెక్ట్లీ. ద రీజన్ వై యు ఆర్ స్ట్రగ్లింగ్. కానీ ఈ రోజు నుంచి నువ్వు సమృద్ధిగా పొందుకుందువు గాక. ఎంతమందికి విశ్వాసం వచ్చింది, నా దేవుడు నేను ప్రార్థించగా నాకు ఇచ్చేవాడు అని? చాలా మంది మీ తరాల దరిద్రాన్ని, నీవు ఇప్పుడు దాకా అనుభవించిన దరిద్రాన్ని ఈరోజు ఆపేసుకుంటున్నారు. యు ఆర్ స్టాపింగ్ దోస్ పావర్టీ, దట్ హారబుల్ లైఫ్. అలా చేయకే. తప్పులు చేస్తారు, మోసాలు చేస్తారు, రకరకాల బాధలు పడతా ఉంటారు. ప్రే. అప్పుడు నెక్స్ట్ టైం ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు? ప్రే. ఏదైనా నష్టపోతే ఏం చేస్తావు? ప్రే. నన్ను ఎత్తుకెళ్ళిపోతే ఏం చేస్తావు? ప్రే. వాడికి తెలీదు. దేవుడిని వెతికెళ్ళిపోయావా, దేవుడు నీకు 7 రెట్లు ఇచ్చేస్తాడు. వాడిని క్షమించేస్తావు, వాడి డబ్బులు పోతాయి. సొదొమ గొమొర్రాకి ఎవరికి లోతుకు జరిగినట్లు వాడికి అర్థం కాదు. నీవేమో ఆశీర్వదించబడిపోతావు. నీవు దేవుడి నుంచి పొందుకుంటే దాని విషయం ఎవరైనా మోసం చేసిన ఏం చేసినా వాళ్ళ మీద కేసులు ఏం చేయవు, క్షమించేసి నువ్వు వదిలేస్తావు. ప్రయత్నం చేస్తావు. ఒకవేళ దేవుడు అర్థం మాట్లాడితే వాడు తిరిగి ఇచ్చేస్తాడు. అమ్మో ఈయన దైవజనుడు అని, అబ్రహాం లాగా. చూద్దాం. 1 యోహాను 1:9. ఈ రోజు నుంచి నీవు ప్రార్థించి దేవుని వద్ద నుంచే నీ ఐశ్వర్యం కలుగును గాక. యూ విల్ రిసీవ్ ఇట్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దట్స్ హౌ ప్రే. 1 యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. If we confess our sins, he is faithful and just to forgive our sins and to cleanse us from all unrighteousness. నీవు తప్పును ఒప్పుకుంటే దాన్ని మొత్తాన్ని తుడిచేసి క్లియర్గా పెట్టేస్తాడంట. అందుకే అవతల నిందిస్తుంటే దేవుడు ఒప్పుకోడు. సమస్త దుర్నీతి. ఈరోజు నువ్వు దేని విషయమై, నీ పాపాల విషయమై, తప్పుల విషయం భయపడుతున్నావో, దేవుడు నమ్ముకున్నావు కనుక ఆయన రక్తము సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా చేసేసింది. పక్కన చెప్పు, నీ సమస్త దుర్నీతి నుండి యేసయ్య నిన్ను పవిత్రునిగా చేశాడు అన్నాడు. You don't need to be guilty about anything. The blood of Jesus has cleansed you from all unrighteousness. You are pure and holy today.
తెలుగులో చెప్పండి, నేను ఈ రోజు సమస్త దుర్నీతి నుండి పవిత్రునిగా చేయబడ్డాను. యు ఆర్ ప్యూర్ అండ్ హోలీ ఫ్రమ్ ఆల్ అన్రైచియస్నెస్. అనారోగ్యం, బాధ, వ్యాధి, ఏం చేయాలా? 30వ కీర్తన 2వ వచనం, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. పక్కన వాళ్ళు చెప్పండి, స్వస్థతకే అదే పని చేయనండి. వెళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళు, మందులు తీసుకో. నువ్వు డాక్టర్ దగ్గర మందులు తీసుకున్నావంటే ఆ డాక్టర్కి ఇప్పుడు ఆక్సిజన్ పీల్చి ఆ గుండు కొట్టుకుని చేసేది ఎవరు? దేవుడే. ఆ మందు సృష్టించింది ఎవరు? దేవుడే. భూమి దాని సంపూర్ణత, అందులో ఉండే మంచివన్నీ ఎవరయ్యి? యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఈ రోజు నుంచి ఎవరెవరైతే మొరపెడుతున్నారో స్వస్థత నీకు శీఘ్రంగా కలుగును గాక. 41:4, యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. Be merciful unto me, Lord, heal my soul, for I have sinned against thee. అయ్యా కనికరించి నా మీద, నన్ను స్వస్థపరచు. నీ కనుదృష్టి ఎదుట పాపం చేసినాను, కరుణింపు, నా ప్రాణము స్వస్థపరచుమని మనం చేస్తున్నాను. దేవుడు అది చేసేసాడు. 30వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు, కీర్తనలు. 30వ కీర్తన 10-11. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడివై ఉండుము. ఈరోజు సాక్ష్యం ఏంటో తెలుసా? నేను ఇందాక సెక్షన్ చెప్తుండగా ఆ వాక్యం చెప్పిన తర్వాత మాకు ఐశ్వర్యం వచ్చింది. ఈ వాక్యం చెప్తున్న తర్వాత మేము ఇళ్లలోనే, హాల్లోనే, అక్కడక్కడ మేము వెళ్తుండగా స్వస్థపడ్డాము అనే సాక్ష్యం వస్తుంది. యెహోవా ఆలకింపము, కరుణింపము, యెహోవా నాకు సహాయమై ఉండుము. హియర్ ఓ లార్డ్ అండ్ హ్యావ్ మెర్సీ అపాన్ మీ, బీ దౌ మై హెల్పర్. చదవమ్మా. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు మొరపెట్టావో, ఆయన కరికరం మీద ఒక డిమాండ్ పెట్టావో, whenever you pray and put a demand on his mercy, your mourning will be turned into dancing. ఎవరైతే చచ్చిపోతే బాగుంది, ఈ లోకం, ఈ దరిద్రం, ఈ అప్పులు, ఈ బాధ, ఈ రోగాలు, ఈ విసుకుపోతుంది, చావు వస్తే బాగుండు, అదేదో నాకు జరిగితే బాగుండు, ఇసుకుపోతున్నావా, వేదన పడుతున్నావా, ఏడుస్తున్నావా, ఈరోజు దేవుడు దాన్ని స్వస్థపరిచి నిన్ను ఆశీర్వదించి దాన్ని నాట్యముగా మార్చునుగాక. అయితే ఏం చేయాలంట? అంగలార్పు, ప్రే, ప్రార్థననండి. ప్రే, దానికి కూడా నువ్వు అడగాల్సిందే. యూ ప్రే. ఈ వాక్యాన్ని తీసుకోండి. అరే నేను ఈ తప్పులు చేసేసాను కదా, స్వస్థపరుస్తాడా? చేసుకున్నవాడు చేసుకున్నంత. నో, నీ పాపములన్నీ ఒప్పుకుంటే దాన్ని క్షమించేసి ఆ రోగానికి వచ్చేటువంటి పరిణామం కూడా తీసివేస్తాడు ఆయన. హీ విల్ హీల్ యూ. 73వ కీర్తన 26వ వచనం, నా శరీరము నా హృదయము క్షీణించి పోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. My flesh and my heart faileth, but God is my strength and my portion. నువ్వు కోల్పోయినవి దేవుడు మళ్ళా నీ బలాన్ని నీకు తిరిగి ఇచ్చేయగల దేవుడు. He can give your strength back. 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం, 2 తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఎప్పుడైతే నీకు భయం కలుగుతుందో నువ్వు ప్రార్థించావనుకో, ఆ ప్రార్థన దేవుడు శక్తినిచ్చి తన ప్రేమను నీకు చూపించి దాని నుంచి విడిపించబోతున్నాడు. బికాస్ హీ డజంట్ లైక్ ఫియర్. వెనెవర్ యు ఫియర్, ప్రే. ఎవ్రీ టైమ్ యు ఫియర్, దట్స్ టెల్లింగ్ యూ టు ప్రే. పక్కన చెప్పండి, ప్రతిసారి నీకు భయం కలుగుతున్నప్పుడు ప్రార్థించమనము నేర్చుకో అని చెప్పండి. Fear is a sign telling you it's time to pray. ఎందుకంటే నువ్వు భయముతో జీవించాలనేటువంటిది దేవుని చిత్తమో కాదు. భయపడతాం మనందరము, మనుషులం కాబట్టి. When you pray, God will turn that into strength and boldness. నజరేయుడైన యేసయ్య, నేను నువ్వు చెప్పిన ప్రకారం నా సన్నిధిలో అడగమను. నేను అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే ఆశీర్వదించు దేవుడు. నన్ను అడుగు వారికి నేను గొప్పగా ఇచ్చువాడను. నీ ప్రజలను ఎలాగా నువ్వు వెండి బంగారంతో పట్టుకొచ్చావు, అలాగే నీ బిడ్డలను ఆశీర్వదించమని. నీ నుంచి వచ్చే ఐశ్వర్యము నీతి గలది, పరిశుద్ధమైనది. కాబట్టి నీవు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఐశ్వర్యం ప్రత్యేకంగా దయచేయమని
నజరేయుడైన యేసు నామమున నీ నామ మహిమార్థమై నిన్ను ఎరిగిన వారు నీ నామాన్ని ధరించుకున్న వారిని చూసి ఇతరులు భయపడాలి కనుక బహుసమృద్ధిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.